ఏపీ ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. దీపావళి కానుక రైతులకు 7,000 అందించనుంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సిద్ధపడుతుండటంతో అదే రోజు అన్నదాత సుఖీభవ రెండో విడత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అక్టోబర్లో దీపావళి సమయంలోనే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదలకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ అక్టోబర్ 18న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదే జరిగితే కేంద్రం అందించే 2,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం అందించే 5,000తో కలిపి 7,000 రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతులకు సాగు ప్రోత్సాహం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో ఇది ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. ఎంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయల సాయాన్ని అందిస్తూ వస్తోంది. పీఎం కిసాన్ కింద 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున అందిస్తూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరిట అమలు చేసింది. కేంద్రం అందించే 3 విడతల సాయంతో కలిపి 7,500 అందించింది. అంటే రైతులకు ఏడాదికి 13,500 అందేది. అయితే తాము మాత్రం కేంద్రంతో కలిపి 20,000 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా 3 విడతల్లో అందించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న పీఎం కిసాన్ 2,000తో పాటు 5,000 రూపాయలు కలిపి అందించారు. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత అందించేందుకు పీఎం కిసాన్ తేదీని ప్రకటించింది ప్రభుత్వం. అదే విడతలో మరో 5,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.